అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. ఇప్పుడు మనం అయ్యప్ప స్వామి మాలలు చూసుకుంటే గనక చిన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు వేస్తారు. ఆడవాళ్ళైతే ఒక 50 దాటిన తర్వాత వేయడం అనేది మనం చూస్తూ ఉంటాము. కానీ ప్రస్తుత కాలంలో చూసుకుంటే అయ్యప్ప స్వాముల మాలలు అనేవి సరిగా అవుతున్నాయి అంటారు. అంటే కొంతమంది స్టేటస్ కోసం కొంతమంది వేయడం, కొంతమంది సోషల్ మీడియా కోసం వేయడం. అసలు అయ్యప్ప మాల ధారణ అనేది ఎలా ఉండాలి, దానికున్న నియమ నిబంధనలు అనేవి ఎలా ఉంటాయి, మాకు క్లియర్ గా చెప్పండి అమ్మా. చాలా మంచిదండి. ఈ మాల ధారణలు ఇవన్నీ నాకు తెలిసి ఒక 40 ఏళ్ల క్రితం 45 ఏళ్ల క్రితం అయితే ఏమీ లేవు. అవునా? మా చిన్నతనంలో అయితే మాలధారణలు వేసుకోవడం అనేది ఏమీ లేదు. నాకు 7 ఏళ్ల వయసులోనూ ఎప్పుడో అయ్యప్ప స్వామి సినిమా వచ్చింది. నాకు 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉంటాయి, అంతకు మించి ఏం లేదు. అప్పుడు ఎప్పుడైతే ఈ అయ్యప్ప అంటే కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు వాళ్ళ స్వామిని ఆరాధన చేయటం, ఆ రాష్ట్రంలో ఉండటం కొనసాగుతోంది పూర్వం నుంచి. కానీ మనకి ఇతర రాష్ట్రాలకి అయ్యప్ప గురించిన, స్వామి గురించిన మహత్యం గాని, విశేషాలు గాని, ఈ మాల వేసుకునే విషయంలో గాని ఇవన్నీ కూడా ఒక 45 ఏళ్ళు అప్పుడు నుంచే ప్రారంభమైంది. ఇది పెద్ద కాంట్రవర్షియల్ అయిపోతుందేమో అమ్మా. అనేం కాదండి, మనలోకి వచ్చిన విషయం చెప్తున్నా. ఏదైనా ఒక ప్రాంతంలో ఆచారాలు, వ్యవహారాలు పాకటం గురించి నేను చెప్తున్నా. నేను అనేది అదే. కేరళ, అటు కేరళ కదా, అవునవును, ఆ ప్రాంతంలో జరిగే ఉత్సవాన్ని ఏమంటే అప్పుడు ఇంత రాకపోకలు లేవు మనుషుల మధ్య. దూర ప్రాంతాలు వెళ్ళాలంటే ఇంతగా వెళ్లే వాళ్ళు ఎవరున్నారు? నడిచి వెళ్లేవారు, ఎడ్ల బండ్ల మీద వెళ్లేవారు. కాశీ అంటే ఇది వరకు అపురూపం. కాశీ వెళ్ళిన వాళ్ళు, కాటికి వెళ్ళిన వాళ్ళు ఒకటే, మళ్ళీ తిరిగి వస్తారో రాదో అనేవాళ్ళు. ఇప్పుడు అయ్యప్ప కూడా శబరిమల అంటే ఆ రోజుల్లో ఇంత బస్సు వసతులు, రైల్వే వసతులు లేని రోజుల్లో అయ్యప్ప దాకా వెళ్ళి, కేరళ వెళ్ళి దర్శనం చేసుకొచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సామాన్యుల వల్ల అవుతుందా? అవదు కదా. ఇప్పుడు ఏంటంటే అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి ఎటువంటి పల్లెటూర్లు, మూల మూల ఊళ్ళ దగ్గర నుంచి కూడా, గిరిజన ప్రాంతాల్లోంచి కూడా మనం అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాం. వసతి సదుపాయాలు మనం ఉన్నాయి. వాళ్ళ విమానం ఎక్కితే గంటలో వెళ్తాం, మళ్ళీ దర్శనం చేసుకుంటాం, రెండో రోజు తిరిగి రావచ్చు. ఎంత బిజీ షెడ్యూల్లో. ఆ రోజుల్లో ఇవి లేవు కదమ్మా. వెలుగులోకి రావటానికి, వెలుగులోకి వచ్చారు అంటే ఇన్నాళ్ళ క్రితమే మనకి రావటం జరిగింది. మీకు ఏ మాలైనా సరేనండి, అయ్యప్ప మాల కానీ, హనుమంతుడి మాల కానీ, వెంకటేశ్వర స్వామి మాల కానీ, శివయ్య మాల కానీ, ఏ మాలైనా సరే నియమనిష్టలు, ఆచార వ్యవహారాలు అనేవి ఒకే పద్ధతిగా ఉంటాయి. ఇవన్నీ ఎందుకు పెట్టారంటే మనలో ఒక క్రమశిక్షణ, ఒక నిబద్ధత, మంచి పొజిషన్లో మనం ఉండటం కోసం ఇవన్నీ ఆచార వ్యవహారాలని, నియమాలని మనకు పెట్టారు. వాటిల్లోనే అయ్యప్ప మాల, దాని యొక్క నియమనిష్టలు, ఎలా వేసుకోవాలి, ఎలా పూజలు చేయాలన్నది కూడా అలాగే వస్తుంది. కాబట్టి ఇప్పుడు అయ్యప్ప మాల తర్వాతే అన్ని మాల ధారణలు చేయటం. నరసింహస్వామికి వేసుకుంటున్నారు, శివయ్యకి వేసుకుంటున్నారు, వెంకటేశ్వర స్వామి వారికి వేసుకుంటున్నారు, ఆంజనేయ స్వామి. ఇది వేసుకోవటంలో ఎటువంటి తప్పు లేదు. మనలో ఒక క్రమశిక్షణని, ఒక భక్తిభావాన్ని బయటికి తీసుకురావటానికి, అంతక్రితం మనలో ఏమైనా లోటుపాట్లున్నా, ఏవైనా చెడు అలవాట్లున్నా కూడా అవన్నీ మానుకోవటానికి ఒక మంచి అవకాశం మాలధారణ. ఒక్కటమ్మా, ఇంటరప్ట్ చేసిన ఏమనుకోకండి. అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే ఏళ్ళనాటి శని ఉన్న వాళ్ళకి పోతుంది అంటారు, అది నిజమేనా? మీరు ఏ మాలన్నా ధారణ చేయండి. ఏళ్ళనాటి శని గురించి ఎందుకు చెప్పారంటే, అయ్యప్ప మాలలో వాళ్ళు వేసుకునే వస్త్రాలని నలుపు వస్త్రాలు వేసుకుంటారు కదా. కాకపోతే ఆ నలుపు ధారణ వస్త్రాలను బట్టి నియమనిష్టలతో మనం చేస్తాం కాబట్టి శని ప్రభావం ఏమైనా జాతకపరంగా ఉంటే శని ప్రభావం తొలగిపోతుంది. శని కూడా మనకి అన్ని దుష్ఫలితాలే ఇస్తారని లేదేమో, మంచి ఫలితాలు కూడా ఇస్తారు. కాబట్టి చెడు ప్రభావాలు ఏమన్నా ఉంటే తీసేసుకుని స్వామి మంచి ప్రభావాలు మనకి కలగజేస్తారు శనిదేవుడు. అదంటల్లో మటుకు సత్యం. ఇప్పుడు అయ్యప్ప మాలల్లో చూసుకుంటే గనక వాష్రూమ్కి అది వెళ్ళినప్పుడు మాల తీసి ఒక చోట పెట్టడం, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత మామూలుగా స్నానం చేయాలి అనే నియమం అయితే ఉంటుంది. కానీ ఎడమ చెవి పట్టుకుంటే స్నానం చేయనవసరం లేదు అంటే కొత్త కొత్త నియమాల, లేకపోతే ఇవి ఆల్రెడీ ఉన్న నియమాల? ఇంకొకటి,
ఎవరైనా అకస్మాత్తుగా తీయాల్సి వస్తుంది మాల. అవును. ఒకవేళ అలా తీసి మళ్ళీ మాల ధారణ చెయ్యొచ్చా? అసలు ఎన్ని రోజులు చేయాలి? మొట్టమొదటిసారిగా మాల వేసుకుంటే ఎన్ని రోజులు మ్యాండేటరీ? అంటే కంపల్సరీ కొంతమంది మేము 5 రోజులు వేసుకుంటాం, 15 రోజులు వేసుకుంటాం అని ఇలా కూడా కొంతమంది చెబుతూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అండ్ ఇంకొకటి ఏంటంటే అయ్యప్ప మాల అంటే వేసుకున్న తర్వాత ఫుడ్ అంటే ఆహార నియమాలు అనేవి చాలా ఉంటాయి. అవునవును. ఇప్పుడు మనం చూసుకుంటే ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఎక్కడంటే అక్కడ తినడము, టీలు గాని, వాటర్ గాని అలా ఎక్కడంటే అక్కడ చెయ్యరు కాబట్టి ఇవన్నీ కరెక్టేనంటారు అసలు. ఒక్కొక్క ప్రశ్న మీ మనసులో ఉన్నవి ఒకసారి నన్ను అడిగారు కదా, ఒక్కొక్క ప్రశ్నగా అడిగింది ఒక్కొక్క దానికి మనం చెప్పుకుంటూ వద్దాం. ఫస్ట్ ఒక ప్రశ్న అడగండి, చెప్తాను. ముఖ్యంగా మాల తీసి బాత్రూమ్ కి వెళ్ళి రావచ్చా? చాలా మంచి ప్రశ్న అండి. మాల ధారణం అనగానే ఏ మాలైనా సరే మనం ఇన్ని రోజులు 41 రోజులు మనం చేస్తాము, లేకపోతే 3 మండలాలు చేస్తాము, అంటే 3 40లు అట్లా వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగే జీవితకాలం కూడా మాలధారణ చేసేవాళ్ళు కూడా ఉన్నారు కొన్ని దేవతామూర్తుల విషయంలో. కాబట్టి ఏదైనా ఒక నియమం, ఒక నిష్ట మనం పెట్టుకున్నాము అంటే అది ఒక ప్రమాణం లాంటిది కదా నాన్న. ఆ ప్రమాణం లాంటిది ఒక దీక్షాధారణ చేసుకున్నప్పుడు దానికి అమంగళం అనేది ఎంతవరకు ఉంది అనేది మనం ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల విషయంలోనే మీరు అడిగారు. వస్త్రాలు దీక్షా వస్త్రాలు అంటారు. నలుపు రంగు వస్త్రాలు తీసుకుంటే, కొత్త బట్టలు తీసుకుని అవి దీక్షా వస్త్రాలుగా మనం వాటిని వేసుకుంటాం. అట్లాగే ఏదన్నా యజ్ఞయాగాది క్రతువులు హోమాలు చేసినప్పుడు కూడా ఆ క్రతువు చేసే బ్రాహ్మలకి కానీ, ఈ క్రతువు చేయించే కర్తలు అంటే పీటల మీద కూర్చొని చేస్తారు కదా మన దంపతి సమేతంగా, వాళ్ళకు కూడా ఒక 3 రోజులు హోమం చేయని, 5 రోజులు హోమం చేయని, లేకపోతే దోస యజ్ఞాలు లాంటి మహత్తరమైన పెద్ద పెద్ద హోమాలు చేయని వాళ్ళకి దీక్షా వస్త్రాలను ఇస్తారు. బాగా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆ దీక్షా వస్త్రాలు ఇచ్చినప్పుడు, అవి స్వీకరించినప్పుడు బ్రాహ్మలు హోమం చేయించే బ్రాహ్మలు కానీ, పీటల మీద కూర్చొని చేసేవాళ్ళు కానీ, ఈ అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఆ దీక్షా వస్త్రాల మీద మల విసర్జన చేయరాదు, భోజనం చేయరాదు. గుర్తుపెట్టుకోండి, భోజనం కూడా చేయకూడదు. భోజనం కూడా చేయకూడదు. ఓకే. అది ఎవరికి? చిన్న చిన్న హోమాలు క్రతువులు 3 రోజులు 5 రోజులు ముగించే వాళ్ళకి గురించి నేను చెప్తున్నా. దాని మీద భోజనం చేస్తే ఇంకా బట్టలు పనికిరావు. తర్వాత దాని మీద మల విసర్జన చేస్తే ఆ బట్టలు పనికిరావు, అవి ఉతికే ఆరేసి కట్టుకోవాల్సిందే మళ్ళీ. అందుకే దీక్షా వస్త్రాలు అంటారు. ఆ క్రతువు కాగానే వాటిని ఇప్పదీసి పదిలంగా దులిపి మడతపెట్టి పెట్టుకుని మళ్ళీ పూజ క్రతువు రాగానే బట్టలు కట్టుకోవాలి. అట్లాగే అయ్యప్ప దీక్షలో 40 రోజులు కొనసాగించే దీక్ష కాబట్టి నలుపు వస్త్రాలైనా ఒక 3 కొనుక్కుంటారు. 3 లుంగీలు, 3 చొక్కాలు, 3 మళ్ళీ పై పంచులు, 3 లేకపోతే 4 కొనుక్కుంటారు. ఎందుకంటే వర్షాకాలం బట్టలు ఎండినా ఎండకపోయినా ఉంటాయని. ఆ 4 వస్త్రాలు కానీ 3 వస్త్రాలు కానీ దీక్షా వస్త్రాలే. ఇక్కడ ఎక్కువ 40 రోజులు కొనసాగాలి కాబట్టి బట్టలు ఉతుక్కోవటం అనేది జరుగుతుంది. ఎంత దీక్షలో ఉన్నా మీరు మల విసర్జనకి వెళ్ళారా స్నానం చేయవలసిందే. ఏమండి, మూత్రానికి వెళ్తే చేయవలసిన అవసరం లేదు. తర్వాత ఈ మల విసర్జనకి వెళ్ళినప్పుడు మాలలు తీసి మేక్కు తగిలించటం చేయటం అనేది ఒక మాలధారణ అంటారు కదమ్మా 40 రోజులు. ఆ మాలధారణ ఎప్పుడు తీసేసేయాలి? స్వామి కొండకెళ్ళి మీరు మొక్కు తీర్చుకుని దర్శనం చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత మాలధారణ తీసేయాలి. మధ్యలో నువ్వు తీసేసి గోడకు తగిలిస్తే ఎట్లా? ఒగ్గకీను ఇంకా తీయకూడదు. తప్పు కదమ్మా, నియమము, దీక్ష. మల విసర్జనకి వెళ్ళినప్పుడు కూడా ఉంచుకోవచ్చు. అసలు నీ కడుపులో ఉంది, కడుపులో లేనిది ఎట్టొస్తుంది? నీకు 24 గంటలు తయారైతేనేగా ఒక టైంకి 1 గంటకి నీకు వచ్చేది. అవును, కడుపులో ఉన్నదాన్ని ఎట్ట పోగొట్టుకుంటావు కదా, తప్పు కదా. కాబట్టి మల విసర్జనకి వెళ్ళినా, నువ్వు ప్యాస్కి వెళ్ళినా ఎటువంటి పరిస్థితుల్లోనూ మెళ్ళలోంచి మాల తీయరాదు. ఆ దీక్ష ఆగిపోయినట్టే, సరేనా? స్నానం చేస్తావు కదా నువ్వు, స్నానం చేసినప్పుడు మాల నుంచి కూడా నీకు నీళ్లు పడతాయి కాబట్టి అది కూడా శుచి అయినట్టే. చాలా మంది చేయకూడని తప్పు. ఇంకోటి ఏంటంటే మాలలో అయ్యప్ప స్వామి లాకెట్ కానీ ఏదన్నా ఉండి వేసుకోకండి, ఉట్టి మాల వేసుకోండి. అది మీరు తులసి మాల వేస్తున్నారో రుద్రాక్ష మాల వేస్తున్నారో, మీరు దీక్షకి ఏం వేసుకుంటున్నారో పూసలతో చేసిన ఉట్టి మాల ధరించండి. దాంట్లో లాకెట్ ఉంచుకోబాకండి.
మీకు అంతగా పూజ చేసుకోవాలి అనుకుంటే లేకెట్టిని విడిగా ఉంచుకుని ఒక చిన్న భరిణిలో లాంటిది పెట్టుకుని పూజ చేసుకోండి. అప్పుడు మీకు ఈ సంశయం కూడా ఉండదు. స్వామిని మెళ్ళో వేసుకుని మనం వెళ్తున్నాం కదా అని మీకు సంశయం ఉండదు. కాబట్టి మాల తీయటం అనేది చాలా తప్పండి. తర్వాత చిన్నుల్లిపాయి, పెద్దుల్లిపాయి, మాంసము, చేపలు, కళ్ళు సారా తాగటము, చుట్టా బీడి సిగరెట్ తాగటము, దాంపత్య నిషిద్ధము, ఎవరైనా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళటము, ఇవన్నీ మాలధారణలో నిషిద్ధమైన పనులు. ఎందుకంటే దీక్ష తీసుకున్నావు నువ్వు అక్కడ. ప్రతి ఒక్కరికి దీక్ష తీసుకునేటప్పుడే నేను ఒక మాట చెప్తానండి. ఇంట్లో ఎవరైనా సిక్ అయ్యి అనారోగ్య పరిస్థితిలో ఉన్నారా, మనకి 40 రోజులు కంటిన్యూగా మనం ఈ దీక్ష చేయగలమా చేయలేమా, ఏమన్నా ఇంట్లో పురుళ్ళు పుణ్యాలు వచ్చి అట్లా ఇంట్లో ప్రసవించే పిల్లలు కానీ ఎవరైనా ఉన్నారా, మనకి పురుళ్ళు కానీ ఏమన్నా ఆటంకం కానీ ఏమన్నా వస్తుందా ఏమిటన్నది ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకునే మాలధారణ చేయాలి. చేసేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకోకుండా మాలధారణ చేసి మధ్యలో ఆపుకోవటం అనేది మంచి పద్ధతి కాదమ్మా. ఇప్పుడు ఇంట్లో ఎవరన్నా చిక్కై ఉన్నారు, అటు ఇటు కాకుండా ఉన్నారు, లేకపోతే ఇంట్లో ఏమన్నా మన పిల్ల పురిటికి వచ్చింది, పురుడు వస్తుంది, ప్రసవించే రోజులు 2 నెలలు 9 నెలలు వచ్చినాయి, నువ్వు మాల వేసుకుని ఏం చేస్తావు అప్పుడు? ఇవన్నీ మీరు ఆలోచన చేసుకోవాలి మాల వేసుకునేటప్పుడే కదా. అదొకటి. మనకు 40 రోజులు కొనసాగుతుందా ఈ హడావుడి జీవితంలో, దైనందిన జీవితంలో, ఈ హడావుడి ప్రపంచంలో మనకి నియమనిష్టలన్నీ సాగుతాయా సాగవా, ఉద్యోగపరంగా కానీ ఏదైనా అని ఆలోచన చేసి మీరు 3 రోజులు వేసుకుంటారా, లేకపోతే అర్ధమండలం 21 రోజులు వేసుకుంటారా, 41 రోజులు వేసుకుంటారా, ఎన్ని రోజులు వేసుకుంటారని ముందు మీరు ఆలోచన చేసుకోండి. 2-3 రోజులు వేసుకునైనా మీరు మాలధారణ వేసుకుని మీరు శబరిమల వెళ్ళొచ్చు. 2 రోజులు వేసుకున్నా, 1 రోజు వేసుకున్నా దీక్షే. మాలధారణి ఇవన్నీ కూడా భక్తులు పరిగణలోకి తీసుకోవాలి ముందుగానే. కఠినమైన నియమనిష్టలతో ఉండాలి. ఈ నియమనిష్టలన్నీ మన మంచి కోసం, మార్పు కోసం పెట్టినవే. ఎవరికైనా డ్రింకింగ్ అలవాటు ఉంది, తాగుడు అలవాటు ఉంది, ఈ 40 రోజుల్లో వాళ్ళు మర్చిపోతారు. లేకపోతే చుట్టా బిడి సిగరెట్ అలవాటు ఉంది, మర్చిపోతారు. లేకపోతే ఇంకేమన్నా అలవాట్లు ఉన్నాయి, మర్చిపోతారు. ఈ 40 రోజుల్లో దీక్షధారణ ఏంటంటే ఒక క్రమశిక్షణకి, ఒక పద్ధతికి అలవాటు పడి వీడు కంటిన్యూగా కొనసాగుతున్నారు కాబట్టి మిగతా రోజుల్లో వాళ్ళ భవిష్యత్తు జీవితంలో కూడా ఇది కంటిన్యూ చేసుకుంటూ జీవితంలో కొనసాగుతారని పెట్టిందే మాలధారణ. ఏమ్మా, అది మధ్యలో వదిలేసి అయ్యప్ప స్వామి కొండ దిగ్గానే షాపులకు వెళ్ళే వాళ్ళు, మీరన్నట్టు తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా. ఇది మాలధారణ అనేది మనకి బయటకు కనిపించే ప్రాపంచిక రూపంగా వచ్చే వేషధారణ కాదండి, మానసికంగా వచ్చే గొప్ప మార్పు. గొప్ప మార్పు. ఆ మార్పు మీలో రావాలి. అయ్యప్ప స్వామి మీ చేత మాలధారణ చేయించి పరివర్తనగా మిమ్మల్ని ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దారా లేదా, మీరు తీర్చిదిద్దబడ్డారా లేదా. అది ఏదైనా మనం పని చేస్తే ఒక ఉపయోగం ఉండాలి. ఏట్లో వేసే పైసాకే ఎంచి వేయమని ఒక సామెత ఉంది. మీరు ఇంత కష్టపడి 40 రోజులు దీక్షాధారణ చేసి స్వామిని కొలిచినప్పుడు మీకు ఏదన్నా ఒక రిజల్ట్స్ ఉండాలి కదా, ఒక సత్ఫలితం అనేది ఉండాలి కదా. దానికి మీరు ఎంతవరకు మీరు ముందుకు అడుగులేస్తున్నారు? కాబట్టి ఇవన్నీ భక్తులు ముందుగానే ఆలోచించుకోవాలండి. ఇవన్నీ మన కోసం పెట్టినవే. ఇప్పుడు మాలధారణ చేయటం అనేది మీకు ఒక పెద్ద అయినా ఒక గురువు రూపంగా ఉన్నవాళ్ళు మీకు ధారణ ఇస్తున్నారు. వాళ్ళు ఎంతో ఆచరించుకుని మళ్ళీ వాళ్ళ గౌరవ మర్యాదలన్నా మనం కాపాడాలి కదా. అయ్యప్ప స్వామి యొక్క భక్తినన్నా మనం ప్రచారం చేసుకోవాలి కదా, వ్యక్తిగా మనం నిలబడాలి కదా. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలండి. వేసుకుంటే వేసుకున్నాం, తీసుకుంటే తీసేసుకున్నాం, ఇవన్నీ ఏది చేసినా పరిపూర్ణంగా భక్తితో చేస్తే మీరు ఎంత సంపాదించారు, ఏం చేశారన్నది కాదు. ఈ భక్తి మార్గంలో మీరు ఎంత నడిచారో అదే మీతో కూడా వస్తుంది, అదే మీకు శాశ్వతమైన మార్గం. అవును. ఇప్పుడు 40 రోజులు రోజు గుడికెళ్ళి పూజలు చేసి ఇన్ని చేసేవారు ఎప్పుడైతే దీక్ష విరమిస్తారో ఆ తర్వాత గుడికి కూడా వెళ్ళని వాళ్ళు చాలా మంది ఉంటారమ్మా. అదే కదండి దౌర్భాగ్యం. నేననేది నేను అలా వద్దు, దీక్షధారణలో ఎలా ఉన్నారో అలా ఉండండి. అంటే కొన్ని మంచి మార్గాలు అనుసరించి, ఏదో చెడు అలవాట్లుంటే మానుకోండి, మన మంచి కోసమే కదా. అది నేను అనేది. ఇప్పుడు మాలధారణ ఎవరినన్నా కూడా స్వామి స్వామి అని పిలుస్తాం. విడి రోజులో కూడా అదే గౌరవ మర్యాదలు ఇవ్వండి. మాలధారణ అయిపోగానే ఏరే ఒరే అని అంటుంది దేనికి?
స్వామి శరణం అని పిలిచినా సరిపోతుంది. అది కంటిన్యూ చేసుకోమనే కదా ఇవన్నీ చెప్పేది. మాల యొక్క అసలు అర్థాన్ని మార్చేయకూడదు నేను అనేది, అది కంటిన్యూ చేసుకోండి. ఈ మాలధారణ చేయటం వల్ల ఇది వరకు ఈ మనిషి ఈ రూట్ లో తిరిగేవాడు, ఇది వేయటం వల్ల ఇప్పుడు పరిపూర్ణమైన మనిషి అయ్యాడని నలుగురు చేత మనం అనిపించుకోవాలి. ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని ఎవరైనా గాని ఊరికే తిడుతూ ఉన్నారు ఇది వరకు, ఇప్పుడు ఈ తిట్లు ఇవన్నీ మానేస్తాం కదా, అది కంటిన్యూ అవ్వండి. ఎవరిని దురుసుగా కానీ అందరికి మైండ్ లో ఉండిపోయింది 40 రోజులు చేస్తే చాలు అనేం కాదండి. అంటే వాళ్ళు కొంత తెలుసుకోవాలి, మానసికంగా వివరంగా చెప్పేవాళ్ళు ఉండాలి. ముఖ్యంగా చెప్పిన దాన్ని వీళ్ళు కూడా మనసుకి ఎక్కించుకుని మెదడుకి ఎక్కించుకుని ఇది కూడా వాళ్ళు ఉండాలి. ఏం లేని తీసి పారేయకూడదు. ఒకటే మాలధారణ వేసుకుని మీరు పరిపూర్ణ వ్యక్తిగా మారదలుచుకున్నారా, మారండి, మీకు మంచి అవకాశం. చాలా చక్కగా చెప్పారమ్మా. అంటే ఎవరు కూడా ఈ వేలో ఆలోచించరు, మీరు చెప్పిన విధంగా చాలా చక్కగా చెప్పారు. అసలు మాల అంటే ఏంటి అసలు అర్థాన్ని చెప్పారు. ఓకే, థ్యాంక్స్ అమ్మా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.